सत्यम न्यूज की स्वागतम प्रेक्षक नमस्कार। అదేవిధంగా ఈ సభ్యునికి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వారందరూ ఆదుకునే విధంగా వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం విలువలకు కట్టుబడి ఉందని తెలియజేస్తూ మరి గతంలో మీరు చూశారు గత 5 సంవత్సరాల్లో ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా అధికార పార్టీ ఏ విధంగా జర్నలిస్టులను కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులు సాధింపులు చేసి మరి జైళ్లలో పెట్టి లాఠీలు సందర్భాలు కూడా మరి నేనైతే దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఏపీడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం చేయడం కోసమే ఈ ఏపీడబ్ల్యూజే యూనియన్ ఏర్పడింది. 1957లో స్థాపించారు యూనియన్ని. అప్పుడు 5 వ్యక్తులతో స్టార్ట్ అయిన యూనియన్ ఈరోజు 9,600 చేరిందండి సభ్యుల సంఖ్య. ప్రతి ఒక్క జర్నలిస్టు సమస్యల కోసం పోరాడుతూ నిరంతరాయంగా నిర్విఘ్నంగా విజయాలు సాధిస్తూ ప్రతి పనిలో కూడా ప్రతి సమస్యలో కూడా ముందుంటూ ఏపీడబ్ల్యూజే యూనియన్ చాలా బలంగా ఏర్పడింది. ప్రతి సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పేసి మన కోసం పోరాటం చేయడానికే ఈ యూనియన్ ఏర్పడింది. కాబట్టి జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి మన సమస్యల కోసం పోరాడాలి. మన సమస్యల్ని రాజకీయ నాయకులకు వెళ్ళి పొలిటికల్ లీడర్కి వెళ్ళి మన సమస్యలని ఉన్న సమస్యలు తీర్చుకోవాలి. దీనికోసం ప్రతి జర్నలిస్టు కూడా పొరపచ్చాలు లేకుండా ఐకమత్యంగా ఉండి పోరాడితే కనుక ప్రతి జర్నలిస్టు కూడా న్యాయం జరుగుతుందని నా ఆకాంక్ష. నేను చెప్పాల్సింది కూడా ఇది కూడా మా నియోజకవర్గం కూడా ఇప్పుడు మన యూనియన్ స్టేట్లోనే మొదటి స్థానంలో ఉంది మంచి కార్యక్రమం చేయడంలో. అది పెద్దలు మన ఐజేయు సుబ్బారావు గారు నాయకులే చెప్పారు. ఇదే కార్యక్రమాలు ఇదే మంచి కార్యక్రమాలు ముందు ఇంకా మరిన్ని చేయాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఎక్కడ విభేదాలు లేకుండా చిన్న సమస్యలు వస్తే కనుక మనమే కూర్చొని పరిష్కారం చేసుకుంటే కనుక మనం గతంలో అనుభవించాం. మీకు తెలుసా ఏం జరిగిందో? ఏది అడిగినా కూడా మన శాసనసభ్యుల్ని మీకు 2 వర్గాలు ఉన్నాయి కలిసి రమ్మని చెప్పేవాడు. అవునా కాదు? అది ఆ సమస్యలు ఇప్పుడు రాకూడదని నా ఉద్దేశం. అందుకనే యూనిటీగా పనిచేద్దాం. మన సమస్యల్ని అతి త్వరలో సాధించుకుందాం. ఇందాక మన శాసనసభ్యులు కూడా చెప్పారు, అతి త్వరలో స్థలాలకు సంబంధించి కానీ, మనకి ఇళ్ళు సంబంధించి కానీ, ప్రెస్ క్లబ్ సంబంధించి కానీ, అక్రిడేషన్లు కానీ, అక్రిడేషన్లు వచ్చిన హెల్త్ పాలసీలు కానీ, మన యూనియన్ తరపు నుంచి మేము కట్టే ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ ఆ త్వరలో మనం కలిసికట్టుగా ఉండి సాధించుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ మిత్రులారా. ఏపీడబ్ల్యూజేలో యూనియన్లో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈరోజు శుభదినం. ఈరోజు ఏపీడబ్ల్యూజే యూనియన్ ఆవిర్భావం జరిగి 67 సంవత్సరాలు పూర్తి చేస్తుంది.
1957లో ఏర్పాటైన ఈ యూనియన్ అప్పటి నుండి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ బలోపేతం అవుతూ ఈనాడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏపీయూడబ్ల్యూజే అనే ఈ యూనియన్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసింది ఏపీడబ్ల్యూజే యూనియన్. జర్నలిస్టుల కోరికల మేరకు ఏపీడబ్ల్యూజే నాయకులు కూడా యూనియన్ తరఫున పనిచేసి జర్నలిస్టులకి ఎక్కడ ఏ నష్టం జరిగినా వారికి ఏ అవసరం ఉన్నా కూడా పోరాటాలు చేసి సాధించిన ఘనత ఏపీడబ్ల్యూజే యూనియన్ది. ఏపీడబ్ల్యూజే యూనియన్ సాధించిన ఘనతలు మరొక యూనియన్ కూడా, జర్నలిస్టుల యూనియన్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ యూనియన్లో ఉన్న జర్నలిస్ట్ సభ్యులందరికీ వాళ్ళందరికీ కూడా ఆ ఫలాలు అందుతూ ఉన్నాయి. ఇది ఏపీయూడబ్ల్యూజే ఘనత అని చెప్పవచ్చు. ఈ యూనియన్ తరఫున మాచర్ల నియోజకవర్గ అధ్యక్షులు కొత్తమ శ్రీరామూర్తి గారు, ఆయన నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించబడిన అతి కొద్ది కాలంలోనే యూనియన్ని బలోపేతం చేస్తూ అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలోనే ఏపీయూడబ్ల్యూజే యూనియన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మాచర్ల వైపు చూస్తుంది. మాచర్లలో జరుగుతున్నటువంటి యూనియన్ కార్యక్రమాలు ప్రతిదీ కూడా వారు గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా అభినందిస్తూ ఉన్నారు. ఈ యూనియన్లో ఉన్న ప్రతి సభ్యుడు సహకరిస్తున్న తీరు కూడా అభినందనీయం. అందుకు ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సభ్యుడు ఐక్యంగా ఉండి యూనియన్ ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు యూనియన్ జర్నలిస్టులకు ఎంత నష్టం చేసిందో మనందరం గమనించాం. మండలానికి ఒక అక్రిడేషన్ ఉన్న అంతకుముందు ఉంటే ప్రతి మండలానికి ఒక అక్రిడేషన్ ఉంటే ప్రతి పేపర్కి సంబంధించి ప్రతి ఛానల్కి సంబంధించి ఆ అక్రిడేషన్ను పేపర్కి మండలానికి ఇద్దరికి మాత్రమే కుదించింది గవర్నమెంట్. కానీ ఈ ప్రభుత్వంలో అలాగా జరగదని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్లో లాగా ఈ గవర్నమెంటు ఉండదు. దాదాపుగా మనం గతంలో చూసాం, టీడీపీ గవర్నమెంట్లో ప్రతి పేపర్కి ప్రతి మండలానికి అక్రిడేషన్లు ఇచ్చింది. అది ఎప్పటి నుండో వస్తున్న పాలసీ. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులని చిన్నచూపు చూసింది, జర్నలిస్టులకు చాలా నష్టం చేకూర్చింది. కానీ మనం మాత్రం ఏమి పోరాటాలు చేసి సాధించుకోలేకపోయాం. ఈ గవర్నమెంట్లో ఎటువంటి పోరాటాలు చేయకుండానే ఆ జర్నలిస్టులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు మొత్తం ఇస్తుందని ఆశిస్తున్నాం. ఫోటో